ఎవరైతే ఈ వీడియో చూడడానికి వచ్చారో వాళ్ళందరికీ ఫస్ట్ నేను ఈ డ్రెస్ గురించి ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ చెప్తానని చెప్పాను కదా. ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ ఆల్రెడీ చెప్పానండి. నేను ఇది ఒక శారీగా యూజ్ చేసుకున్నాను. శారీ పళ్ళుని యోగపాటికి పెట్టుకున్నాను. కింద వచ్చిన ఈ బోర్డర్లో ఉన్న బోర్డర్ని ఇక్కడ బోర్డర్స్గా యూజ్ చేసుకున్నాను. అండ్ బెల్ హ్యాండ్స్ వచ్చేసి సేమ్ కింద ప్లీట్స్ ఫ్రాక్లో ఏదైతే ఇచ్చానో అదే నేను ఇక్కడ పెట్టుకున్నాను. ప్రసన్న సైజెస్ పట్టి చెప్తానని చెప్పావు కదా అని అనుకుంటున్నారు కదా. 27, 28, 29, 30, 31 వేస్ట్ మెజర్ చేసుకోండి మీరు. టేప్ ఆ మెజర్మెంట్ వేస్ట్ ఉంటే కనుక, అంటే టైట్ ఫిట్టింగ్ కాదండి, నార్మల్ ఫిట్టింగ్ పెట్టుకోండి. 27కి స్మాల్ కూడా వచ్చేస్తుంది. సో నార్మల్ ఫిట్టింగ్ మీరు ఒక 2 ఫింగర్స్ పట్టేంత గ్యాప్ ఉంచి టేప్ పెట్టుకొని చూసుకోండి. ఆ మెజర్మెంట్స్లో వస్తే కనుక మీకు శారీ పర్ఫెక్ట్గా సరిపోతుందండి. అంటే అలా అని ప్రసన్న సరిపోతుంది అన్నావు కదా, చాలా గేర్ రాలేదు నాకు అని అనుకోవద్దండి. గేర్ మాత్రం సరిపడా వస్తుంది, అది చాలు అని నేను అనుకుంటున్నాను. ఆ సైజెస్ ఉన్న వాళ్ళు. అండ్ ఆమ్ రౌండ్ వచ్చేసి 17 వరకు ఓకే అండి. ఆమ్ హోల్ 17, 17.5 ఓకే. 18 వరకు మేనేజ్ చేయొచ్చు శారీని. ఫ్యాబ్రిక్ వచ్చేసి బేసిక్ లెనిన్ క్లాత్ అని చెప్పాను కదండి. క్లాత్కి చాలా కంఫర్ట్గా ఉంది, వాషబులే అండ్ కలర్ పోయే ఛాన్సెస్ ఉండవు. సో ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ చెప్పాను కదండి. బేసిక్ లెనిన్ ఫ్యాబ్రిక్, వాషబుల్ క్లాత్, చాలా కంఫర్ట్గా కూడా ఉంది. సో ఒక శారీ అనేది మాత్రం 28, 29, 30, 31 వేస్ట్ రౌండ్ ఉన్న వాళ్ళకి సరిపోతుంది గేర్కి. నెక్స్ట్ వచ్చేసి నేను ఏదైతే రీల్లో మీకు చూపించానో ఎగ్జాక్ట్ అదే కలరు నేను ఒక శారీ తీసుకొని దీన్ని ఇలా డిజైన్ చేయించుకున్నాను. కంప్లీట్గా ఫుల్ లుక్ ప్రసన్న అంటే అది షార్ట్స్లోకి వెళ్ళి మీరు చూసుకోండి. ఫుల్ లుక్ పెట్టాను యూట్యూబ్లో. సో ఫస్ట్ మీకు ఇందులో ఇచ్చేసాను కదా డీటెయిల్స్, దాని గురించి ఇన్ఫర్మేషన్ మాత్రం నేను ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నాను. అండ్ క్లాత్స్ ఏమున్నా పెడతా. ఇప్పుడు కంప్లీట్ వీడియో దేని గురించి అని అనుకుంటున్నారా? మౌనికా యూఎస్ మనమే క్లాత్స్ బై చేసి టాప్స్ కొన్నాను అని చెప్పాను కదండి. ఫ్యాబ్రిక్స్ కొన్నాను, టాప్స్ కొన్నాను, డ్రెస్ సెట్స్ కొన్నాను. సో వచ్చేసి మనం తీసుకున్న ఫ్యాబ్రిక్లోనే చూడండి. టాప్ లెంత్ మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది. లెంత్ మనకు ఎంత కావాలంటే అంత మనం పెట్టుకోవచ్చు. మొత్తం అంతా సేమ్ ఇదే డిజైన్. సో మీరు ఓన్లీ నెక్, దీనికి మాత్రం కంప్లీట్ ప్లెయిన్ బోట్ నెక్ అండి. అండ్ దుప్పటా నేను పేరప్ చేయలేదు, ప్యాంట్ని పేరప్ చేయలేదు. సో దీనికి నేను కొన్ని చున్నీస్ కొన్నానండి, దుప్పటాస్ కొన్నాను. డ్రెస్సెస్ మీదకి మీరు వేసుకోవడానికి ఆ దుప్పటాస్ కోసం ఒక డ్రెస్ కూడా డిజైన్ చేసుకోవచ్చు అనేలా కొన్ని దుప్పటాస్ తీసుకొచ్చానండి. అవన్నీ కలిపి అదొక వీడియో చేస్తాను. అయితే అవన్నీ నేను తెచ్చినప్పుడు ఈ డ్రెస్ వీడియో తీద్దామని బయట పెట్టినప్పుడు నాకు ఆ చున్నీకి ఈ డ్రెస్ పర్ఫెక్ట్గా సెట్ అయిందండి. సో ఆరెంజ్ షేడ్ ఉంది కదా, దీంట్లో ఆరెంజ్, రెడ్, మెరూన్ షేడ్ ఉంది కదా. ఇవి నేను క్లయింట్స్కే సేల్ చేయడానికే తీసుకున్నానండి. అంటే సడన్గా దుప్పటాస్ కావాలంటే ఎక్కడికన్నా వెళ్ళాల్సి వస్తుంది, ఇబ్బంది పడుతున్నాను నేను. ఎవరు త్వరగా మెసేజ్ చేసి ఎవరైతే త్వరగా పేమెంట్ స్క్రీన్ షాట్ నాకు పంపిస్తారో వాళ్ళకి మాత్రం నేను స్టార్టింగ్ నా ఓన్గా తెచ్చి పెట్టినవి నేను వాళ్ళకి ఇచ్చేస్తాను. చూడండి ఎంత బాగుందో, బాగుంది కదా. చున్నీ అంతా ఇదేనండి. మీకు బార్డర్ ఇలా వచ్చింది, జెరీ వీవింగ్ బార్డర్ ఇచ్చాడు, ఎంబ్రాయిడరీ థ్రెడ్ ఇచ్చాడు వర్క్. అండ్ దీంట్లో గోల్డ్ టిష్యూ అండి, అసలు దుప్పటా ఇది టిష్యూ. సో దీనికి ఇది నేను మౌనిక నేను ఇలా బాగుంది అని పెట్టాను అని చెప్పాను. సో నాకు ఉంచేయండి అక్క ఇది అని చెప్పేసి అన్నారు. సో ఇందులో ఇంకొక కలర్ మాత్రం మనకి దొరుకుతుంది. సో ఇది వచ్చేసి చినాన్ ఫ్యాబ్రిక్ సెకండ్ టాప్ అండి. దీనిలో మంచి మంచి కలర్స్ ఉన్నాయండి. గ్రీన్, ఎల్లో, బాటిల్ గ్రీన్, బ్రిక్ కలర్, పీచ్, మస్టర్డ్ ఎల్లో, అన్ని కలర్స్ మిక్స్ అయి ఉన్నాయండి ఆకుల్లో. సో ఇవి ఎండిపోయినవా ఇప్పుడే ఆకులు వచ్చినవా తెలియదు కానీ అన్ని కలర్స్ ఆకులు అయితే ఉన్నాయి ఇందులో. సో మీరు దీనికి గ్రీన్ చున్నీ కూడా బాగుంటుంది. అండ్ ప్రజెంట్ నాకు అవైలబుల్గా ఇది ఉంది, జస్ట్ మీకు చూపిస్తున్నాను. ఇది బాగుంది. అండ్ ఇందులో ఏ కలర్ అయినా డార్క్ గ్రీన్ కూడా బాగుంటుంది. అప్పుడు మనం లెగ్గింగ్ కూడా అదే వేసుకుంటే సెట్ అవుతుంది. ఇది చూడండి ఇక్కత్ దుప్పట. సో సేమ్ అండి, టాప్ లెంత్ 38, 40, 42. అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటో చెప్పనా అండి, డ్రెస్ మెటీరియల్స్ తీసుకొస్తారు చాలా మంది. ఒక్కోసారి మీరు 5,000 ఓన్లీ టాప్ కండి, ప్యూర్ పట్టు క్లాత్ టాప్ కొనుక్కున్నారు, కుర్తీ కోసం కొనుక్కున్నారు. ఆ 5,000 పెట్టినది కూడా మీకు లెంత్ రాదు. ఒక 42 కూడా ఒక్కొక్కసారి రాదు, 40 వస్తుంది.
కానీ ఇంత కాస్ట్ పెట్టిన దీనికి లెంత్ ఎందుకు రాదు అనే క్వశ్చన్ మాత్రం మీరు ఎవరు అడగకండి, వేసుకోకండి మైండ్లో. ఇంకొకటి, నేను ఆల్రెడీ మెటీరియల్సే కొన్నాను ప్రసన్న, మెటీరియల్స్లో నాకు వస్తున్నాయి, సో ఇది ఎందుకు రాదు అలా కూడా కంపేర్ చేసుకోకండి. ఒక్కొక్కసారి 200 పెట్టి ఒక డ్రెస్ మెటీరియల్ కొన్నా, 500 పెట్టి 200కి రాదు, ఒక 500 పెట్టి మీరు డ్రెస్ మెటీరియల్ కొన్నా అందులో 45 లెంత్ కూడా వస్తుందండి. ఒక్కోసారి మీరు 10-15,000 ఒక డ్రెస్ మెటీరియల్కి పెట్టినా కూడా 40 లెంత్ ఇట్స్ ఎనఫ్ అన్నట్టు వస్తుంది. సో నేతని పట్టో వాడి డిజైన్ చేసేది అలా చేస్తాడో తెలియదండి. సో మీరు లెంత్ కావాలి, నాకు ఖచ్చితంగా లెంత్ ఎక్కువ కావాలి, 45-46 ఇంచెస్ లెంత్ కావాలి ప్రశ్న నాకు అనుకుంటే మీరు దానిలోనే మెటీరియల్స్ కొనుక్కొని ఫ్యాబ్రిక్ సెమీ రా సిల్క్ కానీ కాటన్ సాటిన్ కానీ ఆర్ యాంకిల్ ఆర్ లెగ్గిన్ ప్లాజో స్ట్రైట్ ప్యాంట్ ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, మీరు మ్యాచ్ చేసుకోవచ్చు. కలర్ దొరకదేమో ప్రసన్న అనుకుంటే డై చేయించుకోండి. ఇది వచ్చేసి నేను రీసెంట్గా వేసుకున్న జార్జెట్ కుర్తీ. ఈ జార్జెట్ కుర్తీ కూడా నేను మోనికాకి తీసుకున్నాను, కావాలి అనుతాను. సో ఇది వచ్చేసి ఇలా అండి లుక్. నెక్ మాత్రం నేను రీసెంట్గా పెట్టుకున్నదే, బట్ కట్ షేప్ ట్రయాంగిల్ షేప్ లాగా ఇచ్చారు. సో ఇది చిన్న బటన్ పెట్టారు. ఇది సేమ్ ప్లెయిన్ అండి. దీనికి మీరు కంప్లీట్ సెల్ఫ్ వేసుకుంటే బాగుంటుంది. దీంట్లో హాఫ్ వైట్ వచ్చిందండి, వైట్ రాలేదు. వైట్ వేసి చూపిస్తాను లుక్ ఎలా ఉందో చూద్దాం. సో ప్రసన్న నువ్వు ఈ చున్నీస్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు, వీటికి ఎలా సెట్ చేస్తున్నావు అని అనుకోకండి. చున్నీస్ అన్నీ కొనుక్కొచ్చానని చెప్పాను కదా, అందులో ఫ్యాబ్రిక్సే ఇవి మంచివి, నార్మల్వి ఓన్లీ కొంచెం నార్మల్ ప్రైస్లో అయితే ఓన్లీ ఇక్కతే ఉన్నాయి మన దగ్గర. ఇవన్నీ మంచి దుప్పటాసే చూడండి, చక్కగా మీకు ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది కదా. ఈ జార్జెట్ గ్రీన్ ఎగ్జాక్ట్గా దీంట్లో మ్యాచ్ అయింది. సో ఈ లుక్ మీరు చూసుకోండి, నేనైతే మిర్రర్లో చూసుకోవట్లేదండి, నేను బ్యాక్ క్యామ్ పెట్టుకొని నేను చేస్తున్నాను. సో మీకు లుక్ మీరే చూసుకోండి, బాగుంది అంటే ఇలా కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. ఇలాగే సెట్ కావాలని అడగమని కాదండి, ఇలా సెట్ కాంబినేషన్ ఎలా ఉంది అని చూపించడానికి. సో ఇదంతా యూనిక్ లుక్ అండి. సెల్ఫ్ వెళ్ళినా బాగుంటుంది, హాఫ్ వైట్ వెళ్ళినా బాగుంటుంది. ఇది పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. సో ఇదొక దుప్పటా. ఇవి మన దగ్గర 3, ఈ ఫ్లవర్ మారుతుంది, 3 దుప్పటాస్ మాత్రం అవైలబుల్గా ఉన్నాయి ఇందులో. ఒకవేళ ఇదే మౌనికాకి నచ్చినా కూడా నేనేం చేయలేను, అక్క నాకు ఇది సెట్గా పెట్టండి. ఈలోపు ఎవరైనా తీసుకునే దానికైనా ముందు మౌనిక అడిగితే అదొకటి. ఇది చూడండి నెక్ ఎంత బాగుందో, హ్యాండ్స్. మౌనిక కంప్లీట్గా సింపుల్గా పెట్టండి అక్క, నాకు నెక్స్ సింపుల్గా చాలు అని అనిందండి. కానీ కొన్ని డ్రెస్సెస్కి నెక్స్ ఉంటే బాగుంటాయని నాకు అనిపించింది. అందుకే జార్జెట్కి అలా డ్రాప్ పెట్టించాను, దీనికి పోట్లీ బటన్స్ పెట్టించాను. హ్యాండ్స్కి ఇలా వచ్చింది లుక్ అయితే. ఇది ఈ దుప్పటా ఏంటి ప్రసన్న అని మీకు అనిపిస్తుందా, క్లాత్ ఏంటి ప్రసన్న అని మీకు అనిపించవచ్చు. ఇది ఇక్కత్ మెటీరియల్లో వచ్చిన ప్యాంట్ బిట్ క్లాత్ అండి, ప్యాంట్కి పనికి రాదు. సో క్లాత్ నార్మల్గా ఉంది, మళ్ళీ దానికి లైనింగ్ వేయాల్సి వస్తుంది లైఫ్ కావాలంటే. సో నేను క్రేప్ లైనింగ్స్ యూజ్ చేశానండి, ప్రతి ఒక్కరికి అడిగే యూజ్ చేస్తాను. లేదు ఏది బాగుంటుంది పెట్టేయండి అన్న వాళ్ళకి అది పెట్టేస్తాను. డ్రెస్కి ఈ సెట్ ఇచ్చాడు ప్యాంట్గా ఇది. సో నేనేం చేశానంటే ఇది టాప్కి కుట్టించాను, మీరు సెల్ఫ్గా వాడుకోవచ్చు దీన్ని. ఇలా కూడా బాగుంటుంది లుక్, చాలా నీట్ అండ్ క్యూట్గా కూడా ఉంటుంది. ఇలా ఉంది. నేను దీనికి ఇంకో దుప్పట్టా సెట్ చేసి చూపిస్తాను. మనం ఏవైతే చున్నీస్ కొన్నామో సో ప్లెయిన్ మీద బాగా హైలైట్ అవుతుంది మనకి. సో తనకి రాలేదు అండ్ తన కోసం నేను తీసుకోలేదు, జస్ట్ పెయిరప్ చేసి కాంబినేషన్ లుక్ చూపిస్తున్నాను. మీ ఇష్టం అండి, కాంట్రాస్ట్ ఏదైనా వేసుకోండి. బట్ ఇందులో ఇది ఉంది కాబట్టి ఇందులో ఉన్న డార్క్కి మ్యాచ్ అయ్యింది. మంగళగిరి ప్యూర్ మెటీరియల్ అండి. నేను రీసెంట్గా పోస్టులు పెట్టాను, చాలామంది అడిగారు, 2-3కి అయితే దొరికాయి ఇవి మెటీరియల్స్. అండ్ దీనికి కాంట్రాస్ట్ దుప్పటా ప్యూర్ పట్టు. ఇది మీకు ఇక్కడ చూడండి బోర్డర్ కూడా ఇచ్చాడు, సిల్వర్ జరీ బోర్డర్ ఇచ్చాడు. అండ్ మీకు క్లాత్ కూడా చాలా బాగుంటుంది. నెక్ ఇలా పెట్టేశారు మాస్టరు. అండ్ దీనికి చున్నీ ఇది. నేను ఆల్రెడీ ఇవి నేను స్టేటస్లో పెట్టాను, మెటీరియల్ చూపించాను, చాలామందికి నచ్చింది, తీసుకున్నారు కూడా అండి. సో మళ్ళీ అవైలబుల్ ఉంటే నేను చెప్తాను, కానీ ప్రజెంట్ అయితే స్టిచ్చింగ్స్ మనం ఎలా చేసామని చూపించడం కోసం ఇది లుక్. దీనికి మౌనిక నాకు యాంకిల్ కానీ ప్యాంట్స్ దొరకపోతే కలర్స్, యాంకిల్ లెంత్ లెగ్గింగ్స్ కానీ ప్యాంట్స్ కానీ తీసుకొని పంపించండి అక్క అని చెప్పింది. సో అవి నేనే పర్చేస్ చేసి తనకి సెట్ చేసి పంపిస్తాను. నెక్స్ట్ ఇంకో మంగళగిరి పట్టు ఫ్యాబ్రిక్ అండి, డ్రెస్ మెటీరియల్ సేమ్. దీనికి మాత్రం గోల్డెన్ జరీ బోర్డర్ ఇచ్చాడు.
ప్రింట్ అంతా ఇది హ్యాండ్లూమే అండి. మంచి కలర్ కాంబినేషన్ ఇచ్చాడు. లైట్ లెమన్ ఎల్లో ఉంది. లైట్ అంటే లైట్, చాలా లైట్, చాలా బాగుంది. దీనికి కాంట్రాస్ట్గా దుప్పట ఏమి ఇచ్చారు అని అనుకుంటున్నారా? మీరు చూడండి ఎంత బాగుందో, గ్రాండ్గా. ప్యూర్ అండి, ప్యూర్ మంగళగిరి. సపరేట్గా టాప్స్ నన్ను అడగండి, ఇన్ కేస్ అలా కూడా అవైలబుల్గా ఉంటే నేను పెడతాను. బట్ ఇదైతే ఒక పెయిర్. ఇది కూడా నేనే పర్చేస్ చేసి మౌనికాకి స్టిచింగ్ చేయించాను. ఇది ఒక సెట్. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి, మొత్తం 3 తీసుకున్నానండి డ్రెస్ మెటీరియల్స్ నేను మంగళగిరిలో ప్యూర్లో. ఇది వచ్చేసి ఒక నెక్. సో బాగుంది కదా. లావెండర్ అండి. లావెండర్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్, కాంట్రాస్ట్ దుప్పట ఆరెంజ్ ఇచ్చాడు. అండ్ వీటికి ప్యాంట్స్ ఇవ్వలేదండి. ప్యాంట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయకండి, ప్యూర్వే ఇవి. సో మీకు 4000, 5000, 3000 నుంచి ఉన్నాయి. బాగుంది కదండి కలర్ కాంబినేషన్. ఆరెంజ్ కలర్ విత్ లావెండర్. ఈ లావెండర్ డిజైన్ మళ్ళీ ఇందులో ఇచ్చాడు. సో ఇది సెట్. కింద సేమ్ సిల్వర్ జరీ బోర్డర్. బాగుంది కదా. నాకైతే ఫినిషింగ్ నెక్స్ వీటికి ఆల్రెడీ డిజైన్ ఇచ్చేసాడు కాబట్టి నేను సింపుల్ నెక్స్ యూజ్ చేయమనండి. లేకపోతే మంగళగిరిలో ప్లెయిన్ వస్తాయి చూడండి, వాటికి ఖచ్చితంగా ఏదైనా నెక్ డిజైన్స్ అందులోనే సెల్ఫ్లోనే రావాలి. అలా స్కాలప్ కానీ ఇంకేదైనా నెక్ షేప్ డిఫరెంట్ కానీ పెట్టుకోండి, బాగుంటుంది. దీనికి ఆరెంజ్ దుప్పట, ఇది ఆల్రెడీ ప్రింటెడ్ ఇచ్చేసాడు. ఇది ఒక సెట్. దీనికి కూడా నేను ప్యాంట్ పేరప్ చేసి పంపించాలి. ఇది కొంచెం గ్రాండ్గా సెల్ఫ్లో చేపించానండి. ఎందుకు అంటే ఈ క్లాత్ బాగా హైలైట్ అవుతుంది స్కాలప్కి. హ్యాండ్స్ వచ్చేసి కింద పైన ప్లీట్స్ ఇచ్చేసారు పఫ్. అండ్ మళ్ళీ ఎడ్జ్లో మనకి స్కాలప్ ఇచ్చారు. మీకు హ్యాండ్ లుక్ అయితే నా సైజ్ వస్తుందని చెప్పింది మౌనిక. నేను ట్రై చేస్తా, నాకు టైట్ అవుతుందేమో కొంచెం. ఓకే, వచ్చేస్తుంది హ్యాండ్ లుక్. మన లూజ్ ఉంటేనే ఫిట్టింగ్ బాగోదు. ఒక స్టిచ్ టైట్గానే చేయించుకోండి, బెటర్, బాగుంటుంది. ఇది వచ్చేసి నెక్ స్టైల్ ఇలా. సో దీనికి మీరు పర్పుల్ యాంకిల్ వేసుకున్న, లెగ్గిన్ స్ట్రైట్ ప్యాంట్ వేసుకున్నా కూడా బాగుంటుందండి, డాష్ కలరే కాకుండా. బార్డర్ ఇలా ఇచ్చాడు. ఇది సెట్. ఈ డ్రెస్ మెటీరియల్ కూడా నేనే మౌనికాకి తీసుకున్నాను. ఇది ఒక సెట్ అండి. ఇవి మొత్తం మౌనిక డ్రెస్సెస్ అండి. రెడీ అయిపోయాయి. రేపు కొరియర్ నేను చేయించాలి. నేను ఫుల్ వీడియో తీయడం వల్ల ఏంటి అంటే మీకు దాంట్లో నాకేమన్నా అనిపించినా, ఏదైనా కాంబినేషన్స్ సెట్ చేసినా, లేకపోతే క్లాత్ ఫ్యాబ్రిక్ ఎంత పడింది, ఇలాంటివన్నీ ఓపికగా చక్కగా నాకు కూడా ప్రశాంతంగా నా క్లయింట్స్కి నేను ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను. ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది కదా. సో ఒక్క షార్ట్లో, ఒక రీల్లో కంప్లీట్గా దాని గురించి నేను చెప్పలేకపోతానండి. అదే డ్రెస్ మీద మళ్ళీ ఇంకొకటి పెట్టాల్సి వస్తుంది. సో కంప్లీట్ వీడియో వల్ల ఇది ఉంటుంది. మనకి ఇక్కత్కి అయితే నేను ఈ టాప్కి వచ్చిన క్లాత్, ప్యాంట్ క్లాత్నే టాప్గా స్టిచ్ చేయించాను. టాప్కి చాలా బాగుంది. అండ్ పోట్లీ బటన్స్ ఒకటి కొంచెం గ్రాండ్గా ఇచ్చాను, ఎందుకు అంటే హైలైట్ అవ్వాలి కాబట్టి. ఈ క్లయింట్వి కంప్లీట్ అయినా కూడా ఒక ఫుల్ వీడియో చేసి పెడదాము అనుకుంటున్నాను. ఇంకా వేరే ఇన్ఫర్మేషన్స్ కూడా నేను పెడదామని అనుకుంటున్నాను. మీకు కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే కనుక యూట్యూబ్లో మీరు వీడియోస్ చూడండి, మీకు ప్రతిదీ అప్డేట్ ఉంటుంది. సో ఇవ్వండి ఇవాల్టి అప్డేట్స్. సో ఇవ్వండి మౌనిక ఒక కంప్లీట్ సెట్ డీటెయిల్స్. ఎవరివైనా కంప్లీట్ సెట్ కానీ లేదా 2-3 క్లయింట్స్ ఉన్నవి కానీ నేను వీడియోస్ చేసి ఇలా కంప్లీట్ వీడియోస్ పోస్ట్ చేసి ఇన్స్టాగ్రామ్ స్టోరీలో లింక్ పెడతాను. డీటెయిల్స్ నెక్స్ట్ అన్నీ చూడాలి, దీనికి ఇది బాగుంది అని అనుకున్న వాళ్ళు చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.